హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు చేయించబోతున్న రెసిపీ ఏంటో మా సండే స్పెషల్. నేను ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. నేను ఎలాగ చేసుకోవాలో ఎలాగ చేస్తానో ఒకసారి తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఆల్మోస్ట్ అయితే దమ్లో ఉడికించాను. నేను ఎలా చేస్తున్నానో 1 by 1 చూసేసుకుందాము. మరి నేను ఈరోజు అండి మా సండే మా లంచ్ ప్లేట్ ఇదే అండి. బిర్యానీ, అలాగే చికెన్ గ్రేవీ, అలాగే రైతాతో పాటు కోక్ తీసుకుంటున్నాం. మరి మేము సండే ఇలాగ చేసుకున్నామండి. మీ సండే స్పెషల్ ఏంటి నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియచెప్పండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా 1 kg చికెన్ బిర్యానీ ఎలా చేయాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలో చూసేసుకుందామా. నేను ఇక్కడ 3/4 kg బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. నేను చూపించిన విధంగా 1/2 hour నానపెట్టుకొని పక్కన పెట్టుకోనండి. ఇలాగా 3 పెద్ద ఆనియన్స్ని కట్ చేసుకొని ఇలాగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసేసుకోనండి. ఇలాగండి ఇలా చేసుకున్న తర్వాత 1 కప్పు పుదీనా తీసుకుంటున్నానండి. ఇలాగా నేను ఒక గిన్నెలో వాటర్ వేసుకొని బియ్యము, సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, 1 స్పూన్ అంతా ధనియాల పొడి వేసి బాగా ఉడికించుకుంటున్నాను. ఇక్కడే నేను 80% ఉడికించుకుంటున్నానండి. తర్వాత ఇలాగ నేను చూపిస్తున్న విధంగా 3/4 kg చికెన్ తీసుకున్నాము. అందులోకి 3 ఫ్రైడ్ ఆనియన్స్ కట్ చేసుకున్నానంటే చూడండి, అది వేసి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2.5 టేబుల్ స్పూన్ కారం పొడి, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి 1 కప్ పుదీనా, తగినంత సాల్ట్ ఇక్కడే వేసేస్తున్నానండి. 1 కప్ అదే ఆయిల్ ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ని వేసేస్తున్నాను. ఇక్కడ నేను 1/2 లీటర్ పెరుగు ప్యాకెట్లో కొద్దిగా తీసేసి అంతా వేస్తున్నానండి. ఇంత పెరుగు పడుతుంది. అలాగే నేను ఒక పెద్ద నిమ్మకాయ అంతా ఇలా పిండేసుకొని ఇలాగ కలిపి పెట్టుకుంటున్నానండి. 30 minutes దీన్ని రెస్ట్ ఇవ్వండి. నేను చూపిస్తున్న విధంగా ఇలాగా అన్నంని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. 80% ఉడికిపోతే మీరు వంపేసుకొని పక్కన పెట్టుకోనండి. ఇలాగ చికెన్ గ్రేవీని అంతా ఒక బౌల్లో తీసేసుకొని ఇలాగ బాగా మగ్గనివ్వండి. ఇక్కడ చూడండి ఆయిల్ ఎంత వచ్చేసిందో పైకి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ ముక్క ఉడికిన తర్వాత రైస్ అంతా నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను. నేను ఎప్పుడు చేసినా ఇలా చేస్తానంటే ఒకసారి నా పద్ధతిలో ట్రై చేయండి. ఇలా చేసిన తర్వాత రైస్ వాటరు ఒక 4 గంటలు అడ్జస్ట్ వేసుకుంటున్నానండి. వేసిన తర్వాత నేను ఇక్కడ ఫుడ్ కలరు, నెయ్యి అంతా వేసుకొని ఇక్కడ వేస్తున్నానండి. చూడండి, రెడీ అయిపోయింది బిర్యానీ. ఇప్పుడు నేను దమ్ పెట్టకుండా ఇలాగా అడ్జస్ట్ అంతా మనం వాటర్ వేసాం కదండి, అదంతా మగ్గిపోవడానికి ఇలాగ తిప్పుకుంటున్నాను. ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది. ఎమ్మి ఎంతో టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మరి నచ్చిందా? ట్రై చేస్తారా? నిజంగా ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి. నా పద్ధతిలో చాలా ఈజీ అండి. తక్కువ ఖర్చుతో మనం రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ ఇంట్లోనే చేసేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.